ప్రభుత్వ కార్యాలయాల్లో చీరలకు కాపలా కాయటం అక్కడి అధికారులకు తలనొప్పిగా మారింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల యూనిఫామ్ చీరల్ని తెచ్చి ఒక ఆఫీస్లో డంప్ చేశారు. వాటిని పంపిణీ చేయకుండా 2 నెలలుగా జాప్యం చేస్తున్నారు అధికారులు. దీంతో వాటిని ఎలుకలు కొట్టేస్తాయేమో అని ఐకేపీ ఆఫీస్ అధికారులు కంగారు పడుతున్నారు. ఎలుకల బారి నుంచి చీరల్ని కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. వారి కష్టాలేంటో ఇప్పుడు చూద్దాం. మహిళా స్వయం సహాయక గ్రూపుల్లోని సభ్యులకు యూనిఫామ్లు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 నెలల క్రితం చీరలు మంజూరు చేసింది. మెదక్ జిల్లాలోని 4 మండలాలకు అవసరమైన 12,200 చీరలను సెప్టెంబర్లో తెప్పించి అల్లాదుర్గంలోని ఐకేపీ కార్యాలయంలో భద్రపరిచారు. ఈ భవనంలో ఎలుకల బెడద తీవ్రంగా ఉండడంతో చీరలకు నష్టం కలగకుండా ఉంచాలనే ఉద్దేశంతో ఆ లగేజీ చుట్టూ ఎలుకలు రాకుండా గమ్ ప్యాడ్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ చీరల్ని పాడు చేస్తాయేమోనని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఎలుకలు ఎక్కువగా సంచరిస్తుండటంతో చీరలకు కాపలాగా రాత్రివేళ వాచ్మెన్ ను ఏర్పాటు చేశారు. 4 మండలాలకు సంబంధించి 12,260 బ్యాగ్స్ వచ్చాయి. వాటిని ఎలుకల ద్వారా ఎలాంటి హాని కలగొద్దు, డ్యామేజ్ కావద్దు అని ప్యాడ్స్ పెడుతున్నాము, గమ్ ప్యాడ్స్ పెడుతున్నాము, నాప్థలిన్ టాబ్లెట్స్ వేసుకుంటూ మొత్తం టార్పాలిన్ కవర్స్ వేసి ఫుల్గా ప్యాక్ చేసేసి వాటిని కాపాడుకుంటూ వస్తున్నాం. ఆఫీస్ చిన్నగా ఉంటుంది, ఒకే గది ఉండడంతో చీరల నిల్వతో తమకు సమావేశాల నిర్వహణకు ఇబ్బందిగా ఉందని అసిస్టెంట్ మేనేజర్ రుక్మిణి అంటున్నారు. చీరలకు ఎలుకలు నష్టం కలిగించక ముందే వాటిని పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని స్వయం సహాయక సంఘాల సభ్యులు కోరుతున్నారు.